అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అందరు అభ్యర్థులు కూడా అంటే దాదాపుగా నేను చేపట్టినటువంటి సర్వే ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, గమనించిన అంశం ఏంటంటే 99% మంది పరీక్ష అనేటప్పటికి భయపడుతున్నారనమాట. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇలాగా. అంటే ఎందుకు భయపడుతున్నారు? అసలు యాక్చువల్గా ఎగ్జామ్ అనేటప్పటికి ఉరకలేస్తూ ఉండాలి పిల్లలందరూ కూడా. కానీ ఉరకలు అనేటువంటి వేయలేక గందరగోళ పరిస్థితుల్లో ఒక భయోందోళనలో ఉన్నారనమాట. దీనికి కారణం ఏమిటి అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఆ తర్వాత ఏంటనేది మనం తెలిసిపోతుంది అనమాట. మొట్టమొదట కారణం పూర్తి కాని సిలబస్. ఎవరిని అడగండి, మీరు సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళని అడగండి, 2 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళని అడగండి, ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన వాళ్ళు అలాగే చెప్తారు, సిలబస్ పూర్తి కాలేదు. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు తీసుకోండి, 9th 10th మేము ఇంకా చదవలేదని చెప్తున్నారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళని తీసుకోండి, ఇంటర్మీడియట్లో కొన్ని చాప్టర్స్ మాకు ఇంకా గ్రిప్ రాలేదంటున్నారు. అలాగే ఎవరిని అడిగినా కూడా, మీ తెలుగు పండితులను అడిగితే సాహిత్యంలో ఇంకా కాస్త పొట్టి ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నది అని అంటున్నారు. ఇట్లా సిలబస్ ఎప్పుడైతే ఇన్కంప్లీట్ అయిందో, పూర్తి కాలేదో అభ్యర్థులు భయపడతారు. ఎందుకంటే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి మనం పోయినప్పుడు ఖచ్చితంగా సిలబస్ ప్రకారం చదవాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమైనది, సిలబస్ పూర్తి కాలేదు. సరే, కారణాలు ఏమిటి అనేటువంటిది మనకు అనవసరం, అప్రస్తుతం అనమాట. ఎందుకంటే దాన్ని మనం ఫేస్ చేయవలసిన మనం కాబట్టి జరిగిపోయిన అంశాలు మనం డిస్కస్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎందుకు భయపడుతున్నామంటే సిలబస్ అనేటువంటిది కంప్లీట్ కాకపోవటం మూలంగా భయపడుతున్నారు. దీన్ని మనం న్యూమరికల్గా మాట్లాడుకుంటే సిలబస్ కంప్లీట్ కాకుండా ఉన్నవాళ్ళు దాదాపుగా నాకు తెలిసి 90% మంది సిలబస్ కంప్లీట్ కాలేదు. 90% మందికే సిలబస్ కంప్లీట్ కాలేదన్నమాట. కొన్ని అంశాలు ఇంకా గ్రిప్ రాకపోవటం. అసలు కొంతమంది అయితే చదివిందే లేదు. ఇక 6th to 10th బాగా చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి చదవలేకుండా వదిలేశారు. అంటే కంప్లీట్ కానిటే కదా మరి. అలాగే ఎస్జిటి తీసుకుంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బాగా చదివిన వాళ్ళు 9, 10 దగ్గర తడబడిపోతున్నారు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సైన్స్ విషయంలోనూ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆర్ట్స్ విషయంలోనూ, ఇలాగ మ్యాథ్స్ విషయంలో ఇట్లాగా వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఎలా చూసినా కూడా వాళ్ళు అక్కడ తడబాటు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే 90% మంది సిలబస్ని కంప్లీట్ చేయలేదు. అంటే రేపు పరీక్ష పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేటువంటిది దిగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ పరిగణలోకి మీరు తీసుకున్నా, లేదా అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ మీరు పరిగణలో తీసుకున్నా దానికి భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కారణం ఏమిటంటే సిలబస్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాలేనప్పుడు అక్కడ 100 ప్రశ్నలకి 100 ప్రశ్నలు ఆన్సర్ చేస్తాడా? సిలబస్ కంప్లీట్ అయినా మనం చేయలేం. 90 ప్రశ్నలు ఆన్సర్ చేస్తాడా? చాలా టఫ్. 80 ప్రశ్నలు ఆన్సర్ చేస్తాడా? కంప్లీట్ అయిన వాళ్ళు 10% ఉన్నారు, వాళ్ళు కొంత ఎదగలుగుతారు. అంటే ఏమవుతుంది, ఈ యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది దిగుతుంది ఇక్కడ. అది మనకు ప్లస్ పాయింట్గా మీరు ఇక్కడ గమనించుకోవాలి. అర్థమైందా? సమయం లేదు. దానివల్ల ఏమైంది, సిలబస్ పూర్తి కాలేదు. నీకు ఒక్కడికే కాదు, నీ ఎదురింటి వాడికి పూర్తి కాలేదు, నీ పక్కింటి వాడికి పూర్తి కాలేదు, నీ గదిలో ఉన్నటువంటి నీ తోటి కొలీగ్స్ కూడా సిలబస్ పూర్తి కాలేదు. పూర్తయిన వాళ్ళు ఉన్నారు సార్, మీరు అనొచ్చు, ఉన్నారు, నేను ఒప్పుకుంటున్నాను. 10%, 8% ఉన్నారు నాకు అంచనా ప్రకారం. కానీ మరి 10% అంటే నథింగ్ కదా. 90% సిలబస్ కాని వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అంటే ఏమవుతుంది, రేపు అది ర్యాంక్ అనేటువంటిది డౌన్ అవుతుంది అనమాట. అది మనకు మంచిదే కదా. అంటే మీరు తక్కువ మార్కులు పొందినా కూడా భయపడవలసిన పని లేదు. ఏదో ఒక రూపంలో మీకు జాబ్ వస్తుంది. అయితే ఏం చేయాలా, ఇప్పుడు అంటే ఈ 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, కొంతమందికి 1 నెల రోజుల సమయం ఉంది కాబట్టి, 1 నెల రోజులు లేదు, ఈ నెలాఖరు వరకు సమయం ఉంది కాబట్టి పెట్టండి ఎఫర్టు. ఖచ్చితంగా సిలబస్ని మీరు పూర్తి చేయటమో, లేకపోతే ఈ యొక్క సిలబస్ ప్రకారం ఉన్న కొన్ని అంశాలను స్కిప్ చేసి మిగతాదంతా కూడా గట్టిగా పట్టుకుని మీరు ఖచ్చితంగా రేపు డిఎస్సిలో లిస్టులో ఉంటారు. ఎందుకు ఉంటారంటే కారణాలు అలా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ యాక్చువల్గా తక్కువ మార్కులు వస్తే రాకపోవచ్చు డిఎస్సిలో, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కదా. అందరిది అదే సమస్య కదా. అందరిది అదే సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, మార్కులు అనేటువంటి డౌన్ అవుతాయి. అది ఫస్ట్. ఇక రెండో భయం. సో ఈ భయం పోయింది కదా మీకు.
సిలబస్ పూర్తి కాలేదు కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. పూర్తి కాకపోవడం వల్ల మనకు జరిగే ప్లస్ పాయింట్ మార్కులు తగ్గుతుంది, ర్యాంక్ బాగా తగ్గుతుంది. తద్వారా వివిధ కేటగిరీ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతారు. ఓపెన్ కట్ ఆఫ్ కూడా దిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. చూద్దాం. ఇక తర్వాత సంతృప్తినివ్వని అభ్యాసం. ఇది కూడా భయపెడుతున్నటువంటి అంశం. అంటే మనకి ఎప్పుడు మనలో ఆనందం, ధైర్యం ఎప్పుడు వస్తుందంటే సిలబస్ ప్రకారం చదివిన తర్వాత ఆ సిలబస్ మీద పట్టు వచ్చిందని అనుకున్నప్పుడే మాత్రం మనకు సంతృప్తి వస్తుంది. కానీ సంతృప్తి అనేది ఎవరికే లేదు. ఎలా ఉందంటే నా సర్వే ప్రకారం 99% మందికి సంతృప్తి లేదు. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడిన తర్వాతే ఈ విషయాలన్నీ మీకు పంచుకుంటున్నాను అనమాట. సగటుగా చూసుకుని పంచుకుంటుంటే సంతృప్తి లేదు పాపం ఎవరికి. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మా పక్కింటి అబ్బాయి 3 సంవత్సరాలు చదువుతున్నాడు సార్, 2018 నుంచి అదే పనిలో ఉన్నాడు సార్ అని. ఉంటే ఉండొచ్చు, నీకు అలా కనపడి ఉండొచ్చు. కానీ అతనికి ఏం వచ్చింది అనేది అతనికి మాత్రమే తెలుసు. అతనికి కూడా సంతృప్తి లేదంటాడు. ఎందుకు సంతృప్తి లేదంటే ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, కరెంట్ అఫైర్స్ విషయంలో కానీ జీకే విషయంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ 100% సిలబస్ చదివితేనే కదా అంత మేధావికి సంతృప్తి ఉంటుంది. అటువంటి మేధావులకు కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి 3 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా సంతృప్తి లేదు. అంటే సిలబస్ మీద ఎక్కడో వాళ్ళకి ఇంకా పట్టు రాలేదు. ఏదో ఒక అంశంలో 100 అంశాలు ఉన్నాయి, ఒక 10 అంశాల్లో రాకపోయి ఉండొచ్చు, ఒక 20 అంశాల్లో అలాగా, లేక 5 అంశాల్లో రాకపోయినా, ఒక అంశంలో రాకపోయినా కూడా అసంతృప్తిలో ఉంటాడు. అరే కరెంట్ అఫైర్స్ నేను సార్ చెప్పినట్టుగా చదవలేకపోయాను, సార్ ఇచ్చిన టాపిక్స్ ప్రకారం అట్లాగా. అంటే సార్ అంటే నేననే కాదు, ఎవరైనా గురువే కదా, అలా అనుకుంటాడు అనమాట విద్యార్థి. అంటే ఇన్కంప్లీట్గా అన్సాటిస్ఫైగానే ఉంటాడు. ఇంకా వాళ్ళ సిలబస్ ప్రకారం అది ఉంది ఇది ఉంది ఇలాగ తడుగుతుంటాడు అనమాట. అంటే సంతృప్తి స్థాయి అనేటువంటిది లేదు, ఏ పిల్లవాడికి లేదు. 99% మందికి లేదు. నా సర్వేలు ఒకరిద్దరు మాత్రమే కంప్లీట్ సార్ ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మేము రాయగలుగుతాం. ఇది వాస్తవం. ఇది నా మాటలో వాస్తవం లేదా అది మీరు కామెంట్ రూపంలో పెట్టండి, తెలుస్తుంది. అంటే ఇట్లాగ సంతృప్తి అనేటువంటిది లేదు. దీనివల్ల చూడండి 99% మందికి సంతృప్తి లేదు, సిలబస్ ప్రకారం చదవలేదని అసంతృప్తి ఉంది. మరి ఇలా వెళ్ళిన వారు రేపు ఎగ్జామ్లో కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారా? వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ 99% ఉన్నారు, వీళ్ళు అసంతృప్తి ఉంది. అంటే 100% వీళ్ళు ఎఫెక్ట్ పెట్టలేనప్పుడు మరి పరీక్ష రాసినప్పుడు 100% స్కోర్ వస్తుందా? కంప్లీట్ ఎగ్జామ్లో రాదు, ఒప్పుకుంటాను. మన ఇక్కడ 100% అంటే కనీసం 80% రావాలి కదా. మరి 80% వస్తుందా? వస్తుంది, ఒకరిద్దరికి వస్తుంది. 80% మార్కులు, 85% మధ్యలో. తర్వాత ఏమవుతుందంటే ర్యాంక్ అనేటువంటి తగ్గుతుంది. మళ్ళీ సేమ్ మొదటి చెప్పినట్టుగానే చెప్తున్నాను మళ్ళీ. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ భయం అనేటువంటిది వదిలేయండి. భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టగలుగుతారో అంతవరకు ఎఫెక్ట్ పెట్టండి. ఖచ్చితంగా రేపు మీరు ఉంటారు. మీరు మార్కులు తక్కువ వచ్చినా కూడా చివరి వరకు చూసుకోండి. అర్థం చేద్దారా? ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సచివాలయానికి జరిగినట్టు పరీక్షల్లో కూడా చాలా తక్కువ సమయం ఇవ్వటం, ఆదరబెదరగా ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్ ఇచ్చేయడం, పరీక్ష కూడా పిండేసి ఇచ్చాడు అనమాట. అంటే చాలా టఫ్గా ఇచ్చాడు. దాంతో అందరూ డిసాటిస్ఫైడ్ అయిపోయారు. మీకు జాబ్ రాదని ఏడుపులు, అసలు ఇంతకాలం చేద్దాం ఒక్క బిడ్డ కూడా చేయలేదు ఏందని బాధపడిపోయారు. కానీ అప్పుడు నేను చెప్పిన కంగారు పడకండి, అందరి సమస్య కదా ఇది, ర్యాంక్ డౌన్ అవుతుంది, మీరు కొంత ఎఫెక్ట్ పెట్టినా ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. సచివాలయంలో ఉన్న వాళ్ళు అందరిని అడిగితే మీకు అది తెలుస్తుంది. ఆల్రెడీ సచివాలయంలో ఉన్న వాళ్ళు చాలామంది డిఎస్ రాస్తున్నారు కాబట్టి అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందుకని ఇక్కడ ఏంటంటే అందరికీ సమస్య ఉంది కాబట్టి అందరితో పాటు మనం కదా, కాబట్టి మీరు ఇక్కడ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు విద్యార్థులారా. మీరు వర్రీ అవ్వితే అసలు చదువు సాగదు. ఇక్కడ అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక 10%, 5% ఉంటారు తెలివైన వాళ్ళు, మేధావులు. వాళ్ళు వదిలేద్దాం, వాళ్ళు రెస్పెక్ట్ ఇద్దాం, మిగతా మనం దున్నుకుందాం. మిగతా 90 పోస్టులు మనయే. ఆ 90 పోస్టులు కూడా ఏమవుతుందంటే ర్యాంక్ డౌన్కి వస్తుంది అనమాట, బాగా డౌన్కి వస్తుంది విద్యార్థులారా. ఓకే, ఇక మరొకటి, సమయం అనేటువంటిది లేకపోవటం మూలంగా భయం అనేటువంటిది పెరిగిపోయింది. ఎప్పుడైనా ఏ పరీక్షలు అయినా సరే సమయం అనేటువంటిది లేకపోతే పిల్లలకి భయం అనేటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షల్లో ఉండేటువంటి పిల్లలకి. ఎందుకంటే సంతృప్తిగా చదవాలి, పూర్తిగా కంప్లీట్ చేయాలి సిలబస్ అనేటువంటిది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ సమయం లేకపోతే ఏమవుతుంది? కంప్లీట్ కాదు.
మొదట చెప్పుకున్న కారణాలు అనమాట. ఇక్కడ సమయం లేదు. ఉన్న సమయాన్ని ఎలాగ మనం వృధా చేసుకున్నాం అనేటువంటిది చర్చ ఇక్కడ అనవసరం. ప్రస్తుతానికైతే మన కళ్ళ ముందు కనబడుతున్నది సమయం మనకు లేదు. ఉన్న సమయంలో చదవలసిన సమయం ఉన్నది. దాంతో ఒత్తిడికి గురవుతున్నది మన మైండ్. చదవలేకపోతున్నాం ఆ సమయం లేకపోవటం వల్ల. కొంతమందికి 6వ తారీఖు 7వ తారీఖు మొదలైపోతున్నాయి. కొంతమందికి నెలాఖరు వరకు ఉన్నది. ఎలా చూసినా 20-30 రోజులు కూడా లేదు. 20 రోజులు 10 రోజులు అది కూడా గొప్ప సమయం అనుకుంటాం, అనుకోలేం కదా. అందువల్ల ఏమైందంటే భయం అనేటువంటిది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు గ్రహించుకోండి, సమయం అనేటువంటిది మీకే కాదు, ఎవరికీ లేదు. ఇక్కడ ఎవ్వడికి సమయం లేదు. ఎందుకు లేదు? ఎగ్జామ్ డేట్ వచ్చేసింది కాబట్టి ఎవరికీ లేదు. సో నువ్వెంత ఎఫెక్ట్ పెట్టగలుగుతారో వాళ్ళు అంతే ఎఫెక్ట్ పెట్టగలుగుతారు. కానీ వ్యత్యాసం వల్ల ఎక్కడ ఉంటుందంటే, ముందు చదివినోడికి కాస్త సౌకర్యంగా ఉంటుంది, కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి ఈ మధ్యకాలం మొదలుపెట్టిన కొంచెం కంగారుగా ఉంటుంది. కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. చెప్పాను కదా, సమస్య అందరిలోనే ఉన్నది కాబట్టి మనకి మార్కులు తగ్గినా కూడా కాస్త మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం మాత్రం చేయాలి. అర్థమైందా? ఇంకెంతకాలం కష్టపడతాం మనం? ఒక 20 రోజులు మహా అయితే ఒక 15 రోజులు, అంతే కదా. కాబట్టి విద్యార్థులారా, ఏది కూడా వదలకూడదు. చివరి నిమిషం వరకు పోరాటమే మన యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ప్రకృతి మనకు కొన్ని పాఠాలు, కొన్ని స్ఫూర్తులు కల్పిస్తూ ఉంటుంది. వాటిని ఒకసారి గమనించుకున్నట్లయితే చూడండి, బురదలోంచే తామర పువ్వు అనేటువంటిది ఆవిర్భవిస్తుంటుంది. తామర పువ్వు బురదలోనే బాగా పెరుగుతూ ఉంటుంది. అంత బురదలోంచి కూడా అది అద్భుతంగా అందంగా తయారై మనకు కనపడుతుంటుంది. మురుగులోంచే మడ చెట్లు పెరిగితే అది గొప్ప ఫారెస్ట్గా అవతరిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఎడారైనా ఎక్కడో చోట ఒయాసిస్లో నీరు అనేటువంటిది దొరుకుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంథింగ్ ఈజ్ దేర్ వేర్ నథింగ్. ఎక్కడైతే ఏదో ఉండదు అనుకుంటామో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి విద్యార్థులారా. అంత అయిపోయింది అని కాదు, ఇంకా ఉన్నది ఛాన్సు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ 20 రోజులైనా 10 రోజులైనా ఎంత ఎఫెక్ట్ పెట్టగలిగితే అంత ఎఫెక్ట్ పెట్టండి. ఏమీ పట్టించుకోవద్దు, ఏది బుర్రలోకి రానివ్వద్దు. ప్రయత్నించండి. 60%కే మీకు రేపు ఉద్యోగం రావచ్చేమో, 55%కే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో రావచ్చేమో. అది ఎందుకు నువ్వు మిస్ చేసుకుంటావు? అంటే మన దృష్టి ఎంతసేపు 90 మీద ఉన్నవాడి మీద, 80 ఉన్నవాడి మీద ఉంటుంది, కాదంటలేదు. కానీ ఇక్కడ అంత సినిమా లేదు కదా. వాళ్ళు ఉంటారు, వాళ్ళు వదిలేయమని చెప్పాను కదా. ఒక 20% లేదా 10% ఉంటారు, వదిలేద్దాం వాళ్ళని, రెస్పెక్ట్ ఇద్దాం, మిగతా మనం చూసుకుందాం. అందుకని విద్యార్థులారు, సో మీరు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. మీరు సిలబస్ పూర్తిగా చదివారా, పట్టు వచ్చిందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఓకేనా? నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ ద్వారా మీలో కొంతైనా చలనం కలిగించి ఆత్మస్థైర్యాన్ని కనుక తీసుకురాగలిగితే అది నేను ఎంతో ఆనందపడతాను. అది నాకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు అనేటువంటిది కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. అంతకంటే ముఖ్యంగా 15 రోజులు 20 రోజులు మాత్రం పుస్తకం వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి విద్యార్థులారా. సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.